ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కొండపల్లి బొమ్మ కొత్త సొబగులు అద్దుకుంటోంది. ఏనుగంబారి, దశావతారాలు, తాడి చెట్టు, పల్లకి వంటి కొన్ని రూపాలకే పరిమితమైన ఈ బొమ్మ ప్రస్తుతం నూతన కళను సింగారించుకుంది. లేపాక్షి ఎంపోరియం, ల్యాంకో ఫౌండేషన్ చేయూతతో మరిన్ని వన్నెలద్దుకుంటోంది. కృష్ణా జిల్లాలోని కొండపల్లి బొమ్మంటే దేశ విదేశాల్లో ఎంతో పేరు. కాని మార్పుల్ని అందిపుచ్చుకోలేక, ఇతర ప్రాంతాల బొమ్మలతో పోటీ పడలేక విక్రయాల్లో వెనుకబడింది. వివిధ దేశాల నుంచి వెల్లువెత్తిన ప్లాస్టిక్ బొమ్మల్ని తట్టుకొని నిలబడలేకపోయింది. ఈ తరుణంలో స్పందించిన ల్యాంకో ఫౌండేషన్ కొండపల్లి బొమ్మల దీనస్థితికి కారణాలు తెలుసుకుని ఓ అధ్యయనం చేయించింది. ఎప్పుడూ మూస ధోరణిలో ఉండటం వల్లే నేటి తరాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయని తేల్చింది. ఆనక ఆధునికతను మేళవించి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దితే మళ్లీ వినియోగదారుల్ని ఆకర్షించవచ్చని నిర్ధారించారు. ల్యాంకో ఫౌండేషన్, లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిపుణులతో ఆధునిక కొండపల్లి బొమ్మలకు రూపకల్పన చేయించారు. గీతోపదేశం, సంక్రాంతి వైభవం, హరిదాసులు, జంగమదేవరలు, దేవతామూర్తుల విగ్రహాలు, రచ్చబండ, వివాహ వేడుకలు, గోడగడియారం, బల్ల, అలంకరణ వస్తువులు, ప్రత్యేక బహుమతులుగా ఇవ్వదగిన వస్తువుల తయారీ మొదలుపెట్టారు. ఈ మేరకు శిక్షణ సైతం ఇచ్చారు. రసాయన రంగులకు బదులు సహజ సిద్ధమైన అద్దకాలనే వాడుతున్నారు. కృషి ఫలించి రూపురేఖలు మార్చుకున్న కొండపల్లి బొమ్మలు ఆధునిక పోకడలతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మకాలు 50% పెరిగాయి. ఏ బొమ్మలైనా మేము చేయగలుగుతాం. ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ ఎవరన్నా సరే మాకు అధికారంగా అండగా ఉంటే ఇంకా చాలా మంది చేస్తాం. ఆదరణ ఇప్పుడు బాగానే ఉందండి. చాలా మంది విదేశాలు కూడా పంపించే అవకాశం కూడా వస్తుంది మాకు బొమ్మలు. ఈ నేషనల్ కలర్స్ వాడటం వలన మాకు సేల్స్ కూడా పెరిగింది. బాగుంది. ముందు మామూలుగా ఎనామీలోను ఈ బజార్లో రంగులు వాడేవాళ్ళు. అవి తీసేసిన తర్వాత మాకు లాన్కో వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఒక వారం రోజులు వాళ్ళు ఉండి ఇక్కడ మాకు వండటం చేయటం అన్ని చేసి అప్లై చేయటం అన్ని నేర్పారు. అప్పటి నుంచి ఇవే వాడుతున్నాం. ఇవాళ మాకు డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐపీహెచ్డిసి కాంటాక్ట్ చేసింది. దానిలో ఉన్న మోడల్స్ కూడా ఇవాళ మార్కెట్లో బాగా క్లిక్ అయినాయి. ఏదైనా ఫంక్షన్స్ జరిగినా సరే కొండపల్లి బొమ్మల్ని మనకి కార్పొరేట్ గిఫ్ట్లు కానీ ఈ మ్యారేజ్ గిఫ్ట్లుగా కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు పబ్లిక్. దానివల్ల ఏమంటే మనం కొత్తగా తయారు చేసిన ఐటమ్స్ కూడా మార్కెట్లోకి రావటం వలన మరింత మార్కెటింగ్ పెరిగే అవకాశాలు మనకు బాగా ఉన్నాయి సార్. కళాకారులు తయారు చేసిన బొమ్మల్లో 50% విక్రయాలు లేపాక్షి దుకాణాల ద్వారా జరుగుతుండగా మిగిలిన వాటిని స్థానికంగానే అమ్ముకోగలుగుతున్నారు. విదేశాల్లో గిరాకీ దృష్ట్యా ఎగుమతులు బానే జరుగుతుండటం వల్ల కొండపల్లి బొమ్మ కళకళలాడుతోంది. పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది.